ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్రిటికల్ కేర్ బ్లాక్ ను ప్రారంభించారు. ఖమ్మం జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతుందని అన్నారు. ఖమ్మం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సకల సౌకర్యాలతో కూడిన ఆధునిక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. మెడికల్ కాలేజ్ అవసరాలకు అనుగుణంగా అదనంగా మరో 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. ఇంకా మనకు ఇంకొక 200 బెడ్ హాస్పిటల్ కావాలి. మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలోకి వచ్చేసరికి అది ఎక్కడ కట్టాలి ఏంటి అనేది విఘ్నులైనటువంటి వీరందరూ కలెక్టర్ గారితో కూర్చొని ఫైనల్ చేస్తే అది ఏ కాలేజీ దగ్గర ఉండాలా, ఈ క్యాంపస్లో ఉండాలా అనేది నాకు తెలియదు. మీరు ఎక్కడంటే అక్కడ ముఖ్యమంత్రి గారితో అడిగి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రెండోది, ఓల్డ్ బిల్డింగ్ ఉంది, నా దృష్టిలో తీసేయాలని ఉంది కలెక్టర్ గారు. కాబట్టి దయచేసి నువ్వు ఇన్స్పెక్షన్ చేసి దాన్ని తీసేసే ఏర్పాటు చేస్తే, ఎందుకంటే కొద్దిగా ఉంటే అడ్జస్ట్ చేసుకొని రేపు వచ్చే అట్లా మనం అడ్జస్ట్ చేస్తాం. అది కొలాప్స్ స్టేజ్లో ఉంది. నేను 2-3 సార్లు చూశాను, బాగలేదు. కాబట్టి దానికి ఒక ప్రపోజల్ చేసి మీరు పర్మిషన్ తీసుకొని యూ హ్యావ్ టు రిమూవ్ దట్ హాస్పిటల్. ఈ ఉన్న కాంపౌండ్లో మొత్తం ఈ స్థలాన్ని సద్వినియోగం చేసుకునే ప్లాన్ ఉండాలి. నాకు తెలిసి కొన్ని ఇర్రెగ్యులర్గా, ఇర్రేషనల్గా, అవగాహన లేకుండా ఎక్కడ పడితే అక్కడ కట్టారు. కొంత స్థలం, ఎక్కువ స్థలం ఇంకా మిగిలిపోయి ఉంది. దాన్ని ఏ రకంగా వాడుకుంటాం? ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి వచ్చేటటువంటి బాధితులకు కావచ్చు, వాళ్ళ అమ్మటి వచ్చేటటువంటి వాళ్ళకి కావచ్చు, అందరికీ అన్ని సౌకర్యాలు ఉన్న ఏకైక హాస్పిటల్ ఖమ్మం జీజీహెచ్గా రావాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పార్కింగ్ ఎక్కడుంటే బాగుంటుంది? ఆ పార్కింగ్ కూడా సోలార్ పార్కింగ్ పెడితే మీకేం ఉపయోగం? బిల్డింగ్స్ మీద కూడా మీరు సోలార్కి వెళ్తే మీ పవర్ ఖర్చులు కూడా లేకుండా చూసుకోవాలి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్నోవేషన్ తోటి, టెక్నాలజీ తోటి వచ్చేటటువంటి రోగులకి సకల సౌకర్యాలు ఉండాలి. హైదరాబాద్ పోవక్కర్లేదు, నేను ఖమ్మం హాస్పిటల్లో నాకు సౌకర్యాలు దొరుకుతాయి అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకే కాకుండా చుట్టుపక్కల జిల్లా ప్రజలకి మీ హాస్పిటల్ ఇవ్వాలని చెప్పి నా ప్రార్థన.